హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే జొన్న పిండితోటి చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండేటటువంటి లడ్డు అన్నమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పును వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు వరకు బాదం పప్పును కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు జొన్న పిండిని తీసుకొని మనము ఈ నెయ్యిలో వేసి జొన్న పిండిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జొన్న పిండిని వేయించేటప్పుడు ఇందులో పచ్చివాసన పోయి మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. అంతవరకు మనము జొన్న పిండిని వేయించుకోవాలి. అలాగే ఈ జొన్న పిండి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతవరకు మనము జొన్న పిండిని ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా జొన్న పిండిని చక్కగా వేయించుకున్న తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించుకున్నటువంటి జొన్న పిండిని కూడా వేసుకొని ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు బెల్లం తురుముని కూడా వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు బెల్లం తురుము అయినా సరే వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి దీన్ని ఇదే మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ కోసము ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనము చేత్తో కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి లడ్డూలు చేసుకోవడానికి వీలుగా ఈ పిండి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ పిండి పొడిగా ఉంటే ఇందులో కొంచెం నెయ్యిని కరిగించి వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసాక పిండి మొత్తాన్ని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనము ఉండ చేసి చూస్తే లడ్డూలాగా వస్తుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ రాకపోతే ఇంకొంచెం నెయ్యిని మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో మనము లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడమే. జొన్న పిండితోటి చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాము. అయితే పిల్లలు అన్నిటినీ ఇష్టపడకపోవచ్చు. అందువల్ల వాళ్ళకి ఒకసారి ఈ విధంగా జొన్న పిండితోటి లడ్డూలు చేసి పెట్టారంటే వాళ్ళు నో చెప్పే ఛాన్స్ అయితే ఉండదు. చాలా ఇష్టంగా తింటారు. ఈ లడ్డూలు ఒక వారం పాటు నిల్వ కూడా ఉంటాయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఈ జొన్న లడ్డూని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.